ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా నుండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 3వ వచనము. స్తుతులతో కూడిన దావీదు రాజు యొక్క ప్రార్థన చూడుడి. ఇందులో నిశ్చయము అను పదమును ధ్యానిద్దాము. 1-2 దినములు కాదు, నెలలు కాదు, నిత్యకాలము మనము చొచ్చునట్లు దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దావీదు తను నిత్యము చొచ్చునట్లు దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా చేసుకొనుట ఎంతో ఆదరణగా ఉన్నది. దావీదు జీవితమంతా ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కన్నీరు. ఆయనను నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను అని ప్రార్థించుచూ సాగెను. బండ సందులలో తన నివాసము కల్పించుకున్న చిన్న కుందేలును చూడుడి. వాటికి చిన్న ఆపద వచ్చినను, వాటిని శత్రువు తరిమినను తక్షణము ఆ బండ సందులో దాగుకొనుచున్నవి. నిత్యము చొచ్చునట్లు ఆ బండ సందునందు వాటికి సంరక్షణగా ఉన్నది. ఒకవేళ ఆ చిన్న కుందేలు నేలలో దాగుకుంటే నక్కలను, కుక్కలను దాన్ని త్రవ్వి పట్టుకోవచ్చు, కానీ బండ సందులో నివసించుచున్న కుందేలును అలాగూ పట్టుకోలేవు. అవును, బండ సంరక్షణకరము. అది విశ్రయ స్థలము, సంరక్షణ స్థలము. నెమ్మది లేని లోకులకు ఆ ఆశ్రయదుర్గము యొక్క విలువను గ్రహింపలేనందున పాపములో ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి మనము ఆశ్రయించగల స్థిరమైన బండ క్రీస్తు మాత్రమే. మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనను కౌగిలించుకొని మనను ఆశీర్వదించును, మనలను హెచ్చించును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.